ప్రైజ్ లార్డ్. ఈ దినమున కీర్తనలు 18వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకున్నట్లయితే, నా దీపంను వెలిగించేవాడు ఆయనే, నా దేవుడైన యెహోవా చీకటిని వెలుగుగా చేయును అనే మాట సెలవిస్తున్నాడు. మనము ఎటువంటి చీకటిలోకి మళ్ళీ తిరిగినా కానీ, ఎటువంటి పాపంలోకి వెనక్కి తిరిగి మనం పరిగెడుతున్నా కానీ, మనం ఎటువంటి అంధకార లోతుల్లో పడిపోయినా కానీ, మనం ఎటువంటి బాధలతో, ఇబ్బందులతో, సమస్యలతో, రోగములతో బాధపడుతున్నా కానీ, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని తన బిడ్డలుగా మనల్ని చేర్చుకున్నాడు. కాబట్టి నువ్వెక్కడికి వెళ్ళినా కానీ దేవుడు నీ చీకటి నుంచి తుడిపివేసి, ఆయన నీవు ఏదో ఒక సమస్య, ఏదో ఒక రోజున దేవుని వైపు చూస్తావన్న నిరీక్షణతో ఆయన ఎదురు చూస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఒక్కసారైనా ఆ చీకట్ల నుంచి తలుచుకున్నా, ఒక్కసారైనా అంధకారంలో ఉన్నప్పుడు దేవుని తలుచుకున్నా, దేవుడు నిన్ను ఆ చీకటినంతా చెడిపివేసి ఆయన తన వెలుగును నీకు ప్రసాదింపజేస్తాడు. ఆయన తన వెలుగును నీకు ఇస్తాడు. నీ ఆరిపోయిన దీపాన్ని దేవుడు వెలిగింపజేస్తాడు. నీ యొక్క జీవితంలో ఉన్న చీకటిని చెరిపివేసి దేవుడు నీ యొక్క జీవితంలో వెలుగును ప్రసాదిస్తాడు. దేవుడు ఎన్నుకున్నట్లయితే ఈ లోకమునకే వెలుగుగా నిన్ను చేస్తాడు. దేవుని బిడ్డ, నీవు అధైర్యపడవద్దు, చింతించవద్దు. నీవు ఒకవేళ లోకంలోకి వెళ్ళిపోయినా కానీ దేవుడు మళ్ళీ నిన్ను తిరిగి తన బిడ్డగా హత్తుకుంటాడు. నువ్వు ఎంత పాపం చేసినా, దేవునికి ఎంత విరోధంగా ఉన్నా కానీ, నీ చీకటిని అలా చెడిపివేసి నువ్వు వెలుగులోనికి తీసుకువచ్చినప్పుడు దేవుడు తన సొంత కుమారుని ఎంత ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటారో నిన్ను కూడా అట్లానే చూసుకుంటారు. దేవుని బిడ్డ, నీవు లోకం వైపు తిరిగేటప్పుడు ఒక్కసారి ఆలోచించు. దేవుడు నీకు చేస్తున్న మేళ్ళను బట్టి, ఉపకారమును బట్టి ఆయనకి నువ్వేం చెల్లించుకుంటున్నావు. అయినా కానీ దేవుడు ఒకవేళ నీ చీకట్లోనికి వెళ్తే ఆయనకి నువ్వేం చెల్లించకపోయినా నీ అంధకార శక్తులన్నీ దేవుడు చెరిపివేసి, నీ చీకటి జీవితాన్ని చెరిపివేసి నీకు వెలుగును దయచేయబోతున్నాడు. ఆయన నీ జీవితంలో వెలుగును నింపబోతున్నాడు. ఆయన నీకు తన వెలుగుని చేయబోతున్నాడు. ఆయన నీ దీపమును ఈ లోకమునకే వెలుగునిచ్చే ప్రకాశవంతమైన దీపంగా నిన్ను మార్చబోతున్నాడు. చిన్న కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించింది గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు మా జీవితంలో వెలుగింపచేయండి. మా జీవితంలో నీ యొక్క వెలుగును ప్రసాదింపచేయమని ప్రార్థిస్తాం. పరిశుద్ధ నామములో ప్రార్థించడం. ప్రైజ్ ది లార్డ్.